హాయ్ హలో అండి, వెల్కమ్ టు స్వీటీ క్రష్ ఛానల్. సో ఈ బ్యాగ్ చూస్తే మీకు అందరికీ తెలుస్తుందిగా, నేను మళ్ళీ డిమార్ట్కి వెళ్ళాను అనమాట అక్కతోటి. సో ఇవి వచ్చేసి కెచప్, టమాటా కెచప్. అండ్ ఎప్పుడు మనం మ్యాగీది యూస్ చేస్తుంటాను నేను, బట్ ఫస్ట్ టైం నేను ఈ కిసాన్ ఫ్రెష్ తీసుకున్నాను. టమాటా సాస్ అనుకున్నాను కానీ బట్ ఇది కెచప్. అండ్ ఇది వచ్చేసి మైనీస్, వెజ్ మైనీస్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి సేమియా, రోస్టెడ్ సేమియా. మన దగ్గర టైం లేనప్పుడు ఈజీగా త్వరగా అయిపోతుంది. సేమియా పాయసం అయినా చేసుకోవచ్చు, లేదా హల్వా అయినా చేసుకోవచ్చు, లేదా సేమియా ఉప్మా అయినా చేసుకోవచ్చు. అండ్ పకోడీ కూడా వేసుకోవచ్చు. ఇది మన ఛానల్లో ఉంది, ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి బటర్, అమూల్ బటర్ ఎక్కువగా యూజ్ చేస్తాను. అండ్ పన్నీర్ మీకు చెప్పాను కదా, నంద్యాల వాళ్ళది విజయ పన్నీర్, ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇది అండ్ మిల్క్ మిస్ట్ వల్ల చీజ్ అనమాట. సో చీజ్ క్యూబ్స్, నేను చీజ్ ఎలా యూజ్ చేస్తానో చూపిస్తాను. అండ్ అలాగే ఎప్పుడో కానీ తినము, చాలా రేర్ అనమాట, మ్యాగీ. చీజ్ మ్యాగీ చేసుకుందామని ప్లెయినే తెచ్చుకున్నాము. అండ్ సో ఇవి వచ్చేసి మినప్పాలు, డబుల్ హార్స్ మినపగుండ్లు. యాక్చువల్గా నేను వేరే మినపగుండ్లతో ట్రై చేసినాను కానీ ఎందుకో నాకు ఈ మినపగుండ్లతోనే వడలు కానీ దోశలు కానీ చాలా బాగా అనిపిస్తాయి. బట్ ఇది ప్రమోషన్ కాదు. అండ్ ఇవి ఫైనల్గా ఎంసీ క్యాన్ అనమాట. ఇవి వచ్చేసి ఆలూ టిక్కీ. యాక్చువల్గా ఎప్పుడు మేము ఫ్రెంచ్ ఫ్రైస్ అలా తీసుకుంటుంటాం, బట్ ఈసారి ఆలూ టిక్కీ ట్రై చేద్దాం, కొంచెం డిఫరెంట్ కానీ ఇది తీసుకున్నాను. అండ్ ఇది మలబార్ పరోటా. లాస్ట్ టైం మేము మిల్క్ మిస్ట్ పరోటా తీసుకున్నాం, బట్ ఇది మలబార్ పరోటా, శ్రీ సాయి ఫుడ్స్ వాళ్ళవి, చాలా బాగుంటాయి. సో ఎప్పుడైనా తింటే హెల్దీనే. పరోటా యాక్చువల్గా మైదా కదా, సో నేను ఎప్పుడు ప్రిఫర్ చేయను, ఎప్పుడో మంత్లీ వన్స్ అలా. అండ్ ఫైనల్గా మీకు గుర్తుందా, మనం ఒకటి బ్యాగ్ లాస్ట్ టైం కూడా నా డిమార్ట్ షాపింగ్లో ఈ బ్యాగ్ ఫైనల్గా ఇది లాస్ట్ టైం మనం దీంట్లో బ్లాక్ కలర్ తీసుకున్నాము. సో ఇది ఈసారి కొంచెం నావీ బ్లూ అనొచ్చా, బ్లూ అనొచ్చు. సో ఇది తీసుకున్నాము. అండ్ ఇంకా బ్యాగ్ ఖాళీ. అండ్ సి థమ్స్అప్, అక్కడైతే బల్క్గా దొరుకుతాయి కదా, సో క్వాంటిటీ అండ్ ఫ్రెష్గా ఉంటాయి అనిపిస్తుంది, అందుకోసం అక్కడ తీసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి బెడ్షీట్ అనమాట. లాస్ట్ టైం ఇలాంటి దాంట్లోనే అప్పుడు తీసుకున్నాము. సో ఇప్పుడు దీంట్లోనే కొంచెం కలర్ వేరియేషన్తో తీసుకున్నాం. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఇది చాలా కంఫర్ట్గా కూడా అనిపిస్తుంది, అందుకోసమని ఇది కూడా తీసుకున్నాము. అండ్ ఇవి వచ్చేసి బఠానీ. సో ఈ బఠానీ ఎందుకు తీసుకున్నానంటే, అక్క ఉంది కదా, సో నేను ఈవినింగ్ వర్క్ నుంచి వచ్చేసరికి అక్క నా కోసం బఠానీ చాట్ చేయమని అడిగాను. సో అందుకోసం ఈ బఠానీస్ తీసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి సాస్ ప్యాన్, ఆల్రెడీ ఇక్కడ ఉంది మమ్మీ వాళ్ళ దగ్గర, సో ఇది నా కోసమని నేను తీసుకున్నాను. అండ్ ఈ ఫ్రైయింగ్ ప్యాన్ అనమాట, ఇది చూడండి చాలా బాగుంది. చిన్న చిన్నవి పోపు పెట్టుకోవడానికైనా, చిన్న ఫ్రై చేసుకోవడం, ఒక్క పర్సన్ చేసుకోవడానికి అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఎంత పడింది కాస్ట్? క్వాలిటీగా ఉంది. ఇది ఎంత కాస్ట్ తెలుసా, జస్ట్ 92 రూపీస్. చాలా బాగుంది, క్వాలిటీగా, వెయిట్గా, చాలా అంటే చాలా బాగుంది. మమ్మీ 2 కావాలని చెప్తుంది. ఓకే, సో ఇదే మరి నా ఫైనల్గా ఇదే నా డిమార్ట్ షాపింగ్. యాక్చువల్గా మేము వెళ్ళింది ఎందుకంటే ఓన్లీ బెడ్షీట్స్ తీసుకోవడానికని వెళ్ళాము. అండ్ బెడ్షీట్స్ అండ్ ఇంకోటి బిగ్ బెడ్షీట్, స్మాల్ బెడ్షీట్, దివానా మీద బెడ్షీట్, ఇలా అన్నీ మాట్లాడుకొని వెళ్ళాము. బట్ ఫైనల్గా నేను అక్కడికి వెళ్తూనే ఫస్ట్ ఇవి ఇవి చూస్తూనే సేమియా తీసుకుందామనింది, నేను ఇవి కావాలన్నాను. ఒకటి తర్వాత ఒకటి ఇలా తీసుకొని ఫైనల్గా ఇలా మిల్క్ ప్రోడక్ట్స్ తోటి మేము వెనక్కి వచ్చేసాం. నెక్స్ట్ టైం మళ్ళీ నా డిమార్ట్ షాపింగ్ వెళ్ళినప్పుడు అనుకున్నవే తీసుకోవాలనుకుంటాం, కానీ ఏవో ఎక్స్ట్రా తీసుకొని వస్తుంటాం. మీరు కూడా అంతేనా? సో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే అండి, మరి బాయ్.